ముందుగా రాష్ట్ర ప్రజానీకానికి తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 చాలా చేదు అనుభవాల్ని ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యవాదులు పలు విధాల బాధింపబడేటట్టుగా పాలన చూసాం. ఈ 2026 ఒక మంచి తరహా రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పాలన సాగాలనేటువంటిది ఆకాంక్షిద్దాం. కారణం, ప్రజలు వారి యొక్క పాలకుల్ని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న పాలకుడు ప్రజలకు పూర్తి జవాబుదారీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటే అధికారం లభించిన తర్వాత అదే ప్రజల మీద భస్మాసుర హస్తం మాదిరిగా అదే ప్రజల మీద ఆ ప్రజలకు సంబంధించిన వారి మీద ఏదైతే దాడులు కానీ కక్ష సాధింపు చర్యలు కానీ జరిగినటువంటి తీరుని ఇకనైనా స్వస్తి పలకాలని ఈనాటి పాలకుడికి ఒక హితవు పలుకుతున్నాం. కారణం ఏమిటంటే, ఎంత దిగజారిపోయింది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అన్నప్పుడు తిరుమల క్షేత్రానికి ఒక మాజీ శాసనసభ్యుడు 1వ తారీఖుని వెళ్ళలేని పరిస్థితి. అంటే ప్రోటోకాల్ అంటున్నారు, దానికి ఏమి నిబంధన ఉంది? ప్రోటోకాల్ నిబంధన అంటే పదవి ఉన్న వారికి ప్రోటోకాల్ ఉంది. ఎస్, దాన్ని ఎవరు కాదన్నారు. పదవి లేని వారు కూడా చాలామంది ఆ దర్శనం చేసుకుంటున్నారు. అంటే దాని ద్వారా ఏ పార్టీలో ఉన్నా కానీ భక్తిభావం కలిగిన వారి పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీయట్లేదా? ఒకసారి వారి ప్రశ్నించుకోవాలి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్సు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనసులో తలుచుకున్నా కూడా వారు ఆలయాల్లో ప్రవేశించకూడదనే రీతిగా ఏంటి ఇది? ఏమన్నా ప్రజాస్వామ్యమా, లేకపోతే నియంతృత్వమా, రాచరికమా? ప్రజాస్వామ్యంలో ఈ రాచరిక పోకడలు ఏ విధంగా హర్షించదగినవిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, తూర్పుగోదావరి జిల్లాలో నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను ఒక్కడే అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం అంటే ప్రభుత్వం అంటే ప్రజలు చేత ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏదైతే వారికి అత్యంత విశ్వాసం, కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థల ద్వారా నాకు మంచి జరుగుతుంది. రెవెన్యూ వ్యవస్థ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ఇంకొక ఎక్సైజ్ వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ అయినా ఆ వ్యవస్థలు వారికి ఏదైతే నిర్దేశించబడినటువంటి విధంగానే పనిచేయాలి. దానిని ఎక్కడైతే అతిక్రమించినా లేకపోతే దాన్ని అలసత్వం వహించినా ప్రజలకు నష్టం జరుగుతుంది. ప్రజలు ఇచ్చేటువంటి జీతాలు తీసుకునేటువంటి మీరు ప్రజల చేత గౌరవం పొందుతున్నారు. ఉద్యోగులంటే ప్రజలు గౌరవిస్తున్నారు. ఆ గౌరవం పొందేటువంటి మీరు పలచనవ్వకండి ప్రజల దగ్గర. అంటే మీరు ఏకపక్షంగా పనిచేయడం మొదలు పెడితే ప్రజలు మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు. ఆ చిన్న చూపు చూసే విధంగా ప్రవర్తించొద్దని ఈ నూతన సంవత్సరంలో ఉద్యోగ వ్యవస్థలో ఉన్న అందరినీ కూడా కొన్ని కోట్ల మందిలో కొన్ని లక్షల మందికే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం అంటే సేవకు ఒక పెద్ద మార్గం. ఆ ఉద్యోగం ఎవరైతే ఉద్యోగులుగా ఉన్నారో వారు సేవకులుగా ఉంటేనే ఈ రాష్ట్రంలో ప్రజల చేత పూజింపబడతారు. ఒక ఉద్యోగి తన ఉద్యోగ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తే రిటైర్ అయినా కూడా ఆ ఉద్యోగిని తలుచుకునేటువంటి ఈ రోజుల్లో రాజకీయ వ్యవస్థల పట్ల మీరు రాజకీయ వ్యవస్థను గౌరవించాలి. ఖచ్చితంగా ఆ వ్యవస్థ మీరు గీసిన గైడ్లైన్స్లో నడుస్తుందని మర్చిపోవద్దని ఈ సందర్భంగా మనం చేస్తాం. హిందూ దేవాలయాలపై హిందువుల దాడి కింద నిన్న ద్రాక్షారం ఘటన ఇవాళ పత్రికలో చూశాను నేను. హిందూ దేవాలయాలపై హిందువులే ఈ అపచారాలు చేస్తారని గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయనకి ఒకసారి చూపించాలి ఇది ఎందుచేత ఈ దాడి జరిగిందని విశ్లేషించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎవరైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఒక రకమైన స్టేట్మెంట్ ఇస్తారు, అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినటువంటి పోలీస్ సూపరింటెండెంట్ గారు ఒక రకంగా స్టేట్మెంట్ ఇస్తారు. మూడోది, స్థానికంగా ఉన్న అంటే ఆలయంలో అంత అపచారం జరిగినా వచ్చి కనీసం అక్కడ వివరాలు సేకరించలేనటువంటి మంత్రి గారు మా నాన్నగారు వెళ్ళారని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇందులో ప్రజలు దేన్ని నమ్మాలి? ఎవరైతే ఇవాళ ఆ అపచారానికి పాల్పడినటువంటి వ్యక్తి అక్కడ ఆలయ అభివృద్ధి కమిటీ, ఆలయానికి ఒక అనఫిషియల్ కమిటీని వేశారు. అంటే ఇక్కడ చూడాలి, మీకు చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం చట్టబద్ధంగా నడవట్లేదని, ఆలయ కమిటీ అంటే చట్టపరంగా వేయాల్సిన కమిటీని ఆయనకు అభివృద్ధి పేరుతో ఒక కమిటీని వేస్తే
ఒక కమిటీ సభ్యుడేమో వాడపల్లి దేవస్థానంలో ధనాన్ని లెక్కిస్తూ దొరికిపోయి కేసులో ఇరుక్కున్నారు. రెండో సభ్యుడు ఇవాళ ఎవరైతే ఇవాళ తెలుగుదేశానికి పార్టీలో కీలకంగా మళ్ళీ అదే ఆలయంలో అభివృద్ధి కమిటీ ఈ మంత్రి గారు వేసినటువంటి కమిటీ సభ్యుడే మళ్ళీ ఇవాళ ఏం చేశారు, వారు చేసినటువంటి దాంట్లో ఈ ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని, కపాలేశ్వర స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంటే హిందూ దేవాలయాల పట్ల అంటే మతపరమైన విశ్వాసాలకి ఇవాళ దానికి ఆగమోక్తంగా అక్కడ పునఃప్రతిష్ఠ జరగాలి. అంత హడావిడిగా ఎందుకు జరగాలి? ఒక ఆయన ఎవరో చెప్తున్నారు శవాల కాలువట, ఇది ఎక్కడో కొత్తగా వచ్చింది. అన్నింతకాలం శవాల కాలువ ఇది ఎక్కడ సాంప్రదాయమో నాకు అర్థం కాలేదు. అది స్మార్తాగమనానికి సంబంధించినటువంటి ఆలయం అయినప్పటికీ కూడా శృంగేరి పీఠాధిపతుల యొక్క సలహా సూచనలు మాత్రమే పాటించి ఆలయ నిర్వహణ జరుగుతుంది. అది అతి పురాతనమైన, అతి ప్రాచీనమైన, విశిష్టమైనటువంటి ఆలయం. అక్కడ ఉన్నటువంటి భీమనాథుడికి అపచారం జరిగిందని దానిని కప్పిపుచ్చటానికి ఈ తెలుగుదేశం పార్టీ పడినటువంటి తపన, ఈ కూటమి నాయకులు పడినటువంటి తపన, వాళ్ళు ఎంత దాద్దామని అనుకున్నా దాగకుండా భగవంతుడే బయటికి తీసుకొచ్చాడు కదా. ఇక్కడ జరిగింది ఏమిటనంటే, నేనేమనుకుంటానంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న రహస్య పర్యటనకు ఒకటికి వెళ్ళారు. దాని గురించి ప్రజలు చర్చించుకుంటారు. ఆ చర్చ ఆయన రహస్య పర్యటన కోసమని వెళ్తున్నటువంటి దాని మీద ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారో ఆ చర్చని డైవర్ట్ చేయాలంటే ఇక శివుడికే వేశారు, కపాలేశ్వరుడికి వేశారు. కపాలేశ్వరుడి మీద చర్చ జరుగుతుంది. అంటే ఇది ఎక్కడ? ఈ ప్రభుత్వం ప్రజల దృష్టిని ఎప్పుడూ కూడా వారు చేస్తున్న తప్పుల మీద సారించకుండా, ప్రభుత్వంలో ఉన్న వారు చేస్తున్న తప్పుల మీద సారించకుండా ఉండాలంటే ఒక డైవియేషన్ ఇవ్వాలి. ఆ డీవియేషన్కి ఫైనల్గా స్వామివారిని వాడుకున్నారు. లడ్డూ నుంచి శివుడి దాకా వచ్చారు. అక్కడ క్షేత్రపాలకుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు, లక్ష్మీనారాయణుడు అక్కడ క్షేత్రపాలకుడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున సాయం సమయం అక్కడ ఏదో చెప్తున్నారు. ఎవరంటే శాస్త్రానికి, అంటే మనం శాస్త్రం తెలియదు కానీ శాస్త్రం మీద కొంత అవగాహన కల్పించుకుంటాం. అంటే అక్కడ చేసినటువంటి దాని మీద ఒక అవగాహన ఉన్నటువంటి వారు అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇది మూఢమాసంలో ప్రతిష్ట నిషిద్ధం. దానితో పాటుగా సంధ్యా సమయంలో ప్రతిష్ట నిర్దిష్టం. వారు ఏమంటారంటే రాత్రి ధాన్యంలోను పాలలోను ఒక రాత్రి అయినా కనీసం ఒక రాత్రి అయినా ఆ విగ్రహాన్ని ఉంచి ఆ తర్వాత ప్రతిష్ఠ చేయాలి. రేపు జరిగే అరిష్టాలకి, రేపు జరిగే అనర్థాలకి ఏదైనా జరిగింది, దైవదోషణ, దైవ నింద, దైవ ఆగ్రహానికి గురయ్యేటట్టు వీరు చేసిన చర్య ఏదైనా ఉంటే నష్టపోయేది ప్రజలు, ఈ నాయకులు కాదు అని ఈ సందర్భంగా మనవి చేస్తూ 3 రకాల స్టేట్మెంట్స్ మీరు తీసుకోండి. దేవాదాయ శాఖ మంత్రి గారు, అక్కడున్న స్థానిక మంత్రి గారు, అక్కడున్న పోలీస్ అధికారి, ఏ స్టేట్మెంట్ కూడా ఒక్కలా లేదు. అంటే ప్రభుత్వం సరైన రీతిలో నడవట్లేదని అంటానికి అధికారి ఒకటి చెప్తారు, మంత్రి గారు ఒకటి చెప్తారు కన్సెంట్, అక్కడ స్థానిక మంత్రి గారు, ఈ 3 చెప్తున్నప్పుడు చూసినప్పుడు ప్రజల్ని ఏమనుకుంటున్నారండి? ఒక మంత్రి స్టేట్మెంట్ ఇస్తే దేవాదాయ శాఖ మంత్రి గారు కన్సెంట్, ఆ స్టేట్మెంట్కి మనం కన్ఫైన్ అవుతాం. ఆయన కూడా మరి ఆ సమాచారం ఇవ్వలేదా, ఇచ్చారా? ఒకసారి ఆలోచించినప్పుడు దేవాలయాల పట్ల ఈ ప్రభుత్వానికి పూర్తి నిర్లక్ష్యం, దేవుడికి ఎంత అపచారం చేసినా మాట్లాడలేడు కదనేటువంటి ఒక అతి విశ్వాసం. చంద్రబాబు నాయుడు గారు ఒరిజినల్గా ఆస్తికుడు కాదు, నాస్తికుడు. ఆ నాస్తికత్వం బయటకు వస్తుంది. థ్యాంక్ యూ.